ఆడవాళ్ళ చేత ఈరోజు శ్రీరెడ్డి చేత కానీ ఉమ్, బోరుగడ్డ నీళ్ళ చేత కానీ ప్రత్యేకంగా ఒక విభాగాల్ని ఉమ్, పెంచి పోషించి డబ్బులు ఇచ్చి తిట్టించడం, ఉమ్, మన పోసాని కృష్ణమూర్తి లాంటి వాడి చేత చిరంజీవి గారిని నిందించడం, ఉమ్. ఇవన్నీ కూడా ఇంతకుముందు ఏ గవర్నమెంట్లో కూడా లేవు. మరి శ్రీరెడ్డి నేను జగన్ గారికి అభిమాని అని చెప్పి వీడియోలు చేస్తుంటది అంటది, నాకెవరు అభిమానిస్తూ డబ్బులు. అవునబ్బా, అభిమానిస్తూ వాళ్ళ వాళ్ళ అన్నకు భజన చేసుకోమను, జగనన్న జగనన్న అంతా నువ్వు అవి చేసుకోవాలి. కానీ ఆ, చిరంజీవి గారిని, పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు గారిని తిట్టాల్సిన అవసరం ఉంది. ఆ, ప్రేమ ఉంటే వాళ్ళ మీద చూపించాలి, కానీ ద్వేషం ఎందుకు చూపించాలా? అసలు శ్రీరెడ్డికి జరిగిన అన్యాయం ఏంది? శ్రీరెడ్డి అసలు ఏ రోజు ఆంధ్రప్రదేశ్లో లేదు. ఉమ్, ఈడ ఏదో సినిమాల్లోనూ ఎక్కడో నన్ను అట్ట పడుకోబెట్టుకొని నాకు అవకాశం లేదు అని చెప్పింది. ఉమ్, మన బట్టలు కూడా తీసుకొని ఫిలిం ఛాంబర్ దగ్గర కూర్చుంది. ఉమ్, కూర్చున్న తర్వాత నెక్స్ట్ తీసుకునే స్టెప్ ఎంత హుందాగా ఉండాలి ఉమ్, అంటే, ఏదన్నా తప్పు జరిగినా ఒప్పు జరిగినా ఇద్దరిని నిలది, ఉమ్, చంద్రబాబు నాయుడు గారిని నిలది, జగన్మోహన్ రెడ్డి కూడా నిలది. ఉమ్, నువ్వు అట్ట కాకుండా ఉమ్, చెన్నైలో కూర్చొని ఒక విల్లా కొనుక్కొని ఉమ్. వీళ్ళు ఇచ్చిన చిల్లర డబ్బుల్ని జేబులు వేసుకొని ఉమ్. తిడితే ఎట్టుంటది? ఇప్పుడు వాళ్ళందరూ మిమ్మల్ని తిడుతున్నారు కాబట్టి మీరు తిట్టారు, ఒక అర్థం ఉంది. అవును. జగన్ గారు మిమ్మల్ని పెడితే మిమ్మల్ని పర్సనల్గా ఏమనలేదు, ఆయన గాడిది కూడా వేస్ట్ ఫీల్ అనంత కోపం ఎందుకు? మరి శ్రీరెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు? ఏ రోజు అనలేదే. ఆ, పవన్ కళ్యాణ్ గారు అన్నారా? ఆ, అన్నారా? అనలేదు. మరి ఎందుకనింది? ఆమె మీరు ఒకటే పోల్చుకున్నారు, ఆమెతో పోల్చుకున్నారు. పోల్చుకుంటా నేను అనలా. అసలు శ్రీరెడ్డి వీడియోలు నువ్వు చూసావా? చూసా. బీపులు పెట్టినా కూడా చూసా. చిన్నపిల్లకాయలు కూడా ఉమ్. మిగతా చెప్తారు. ఆ. నా బీపులు ఏమున్నాయి? నేను మహా అయితే ఒక డెకాయిట్ నా కొడక అని ఉంటాను, ఒక గాడిద కొడక అని ఉంటాను. ఇది పెద్ద బూతులేం కాదే.